90 రూపాయలకైతే ఇక్కడ 250 అమ్ముతారు కోటరు బయట. బయట. ఈ ఊర్లలో కూడా అమ్మేది లేదు. బెల్ షాపులు కూడా బందే కదా, బెల్ షాపులు బందే అన్నట్టు బంద్ చేసినారు కదా రాజగోపాల్ రెడ్డి. అదే చేసిండు కానీ 1 గంటకు తెరసాలే, 6 గంటలకు సిట్టింగు, సాయంత్రం 6 గంటలకు. అయితే ఏం చేసిరంటే ఇప్పుడు 1 గంట తెరసాని తీసుకపోతే సెట్ల పని తాగితే పోలీసు వాళ్ళు ఊరుకొచ్చి మళ్ళీ తిడుతురు, పట్టుకపోయి లోపలేస్తారు. ఇప్పుడు మీకు కూడా పుల్ల పెడతారా? మాకు కూడా ఇప్పుడు తాగి బండి పోతుంది అనుకో, మాకు పుల్ల పెడతారు. ఇక పుల్ల పెడితే మరి ఏముంది, ఫైన్ వస్తుంది. ఫైన్ వస్తే మళ్ళీ కోర్టుకు పోవాలి, నా పెండాన్ని తీసుకొని పోవాలంట. నా పెండం పెడతా, బాడకావు ఎందుకు తాగినవరా బాడకావు అని. మరి కాదే, తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే కదా. ఖరాబ్ అంటే ఎంత తాగుతాడు అంత తాగుతాడే. ఎంత తాగుతావు రోజు? నేను 2 పెగ్గులకు ఎక్కువ తాగాను. నేను లారీ డ్రైవర్, సాయంత్రం అయితేనే 2 పెగ్గులు వస్తా తాగుతా. ఓసారి నన్ను కూడా పట్టుకుర్రు. ఏం తాగుతావు, ఏం బ్రాండ్ తాగుతావు? నేను ఐబీ తాగుతా. ఐబీ తాగుతావు? ఒక్కని అయితేనే కాదు, లారీ నడుపుతా అంటే మరి తాగి సాయంత్రం మిల్లు కాడ పెడతా బండి. నేను రైస్ మిల్లు లారీ డ్రైవర్. పొదుగు గంటల 6-7 గంటలకు వచ్చేటప్పుడు మిల్లులో బండి పెడతా. ఇంటికి పోయేటప్పుడు 2 పెగ్గులు 90 తీసుకొని 2 పెగ్గులు వేసుకొని ఇంటికి వస్తా. చర్చకు కూర్చుంటా, ఆకలి సురువు అయితే 2 ముద్దలు తిని పంతా. ఇక ఇవాళ సెలవు వచ్చింది కనుక కళ్ళే తాగ, కానీ మంద అయితే తాగను. అది రాజగోపాల్ రెడ్డి అదే అయ్యా. సరే ఆడ పెట్టినావు ఊళ్ళో నాకు ఇస్తాను, ముసలోడు ఇంత అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయని శతగాంధీ అమ్ముకుంటే అది పట్టుకుంటారు. ఇంట్లో కూడా అమ్మనిస్తలేరు. ఇడ లోకల్ చాలా మంది మహిళలు ఏమంటారు, మంచి నిర్ణయం అంటారు కదా. మహిళలు మంచి నిర్ణయమే. ఇప్పుడు నేను ఇప్పుడు అలవాటు అయిన పని ఏమంటది, ఆమె తెల్లారి చాయ్ తాగాలి ఆడ మనిషి, నేను కూడా తాగాలి. నేను చాయ్ వద్దు, మందే. మరి ఏం చేస్తాం, చాయ్కి బదులు మందే తాగుతారు. మాట తాగనేర్చినోడు నేనంటే కాదు కానీ తాగనేర్చినోడు. వాస్తవం చాలా మంది అంటారు చాయ్కి బదులు మందే తాగటం. చాలా 3 గంటలకు తాగేది ఇప్పుడు బయట అమ్ముతుంటే 3 గంటలకు నిద్ర లేస్తారు. 3 గంటలప్పుడు లేచినప్పుడు ఏంటంటే ఆ తాగే బదులు ఇదే తాగుతారు. అలవాటు దాని కింద బానిసన అయినోడు అదే తాగుతాడు. మరి అట్లా ఇప్పుడు తాగి బానిసలు అయితే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కదా. ఏం పడాయి, ఆడు తాగినోడు ఎమ్మడే తింటాడు, అన్ని చేస్తాడు. కానీ ఇది తాగిపోతాడు, మీ ఇంటికాడ లొల్లి పెట్టాడు, ఏం పెట్టాడు. వాని టైం వాడు తాగుతాడు, నిమ్మలంగా వాని పనికి పోతాడు. పోదామంటే ఇప్పుడు తాగితేనే నాకు పారలేస్తుంది, పోయి వరం చెక్కాలంటే తాగుతూనే పారలేస్తుందా? పారలేస్తుంది మరి, లేకపోతే ఇప్పుడు షేక్ అవుతుంది. 3 గంటలకు వస్తే నీ అసంటే మందు ఉన్నావు కదా, లేకపోతే దొంగతనంగా పట్టుకుంటారు, పోలీసు వాళ్ళు పట్టుకుపోయి అలా చేస్తారు. మరి నేను తాగితేనే నాకు ఒడ్డు వరం చెక్కబుద్ధి అవుతుంది. నేను ఆ 3 గంటలు లేస్తా, తాగుతా. అది 90 తాగుతా, అప్పుడు 90 ఉదాహరణ చెప్తాను. ఐబీ కోటరు 190 రూపాయలు ఉంది. ఇక్కడ లోకల్ బయట అమ్మితే మాత్రం 250, 230 అమ్ముతారు. ఇదివరకు ఇవన్నీ లేనప్పుడు తక్కువనే ఉండేది. ఆడికి ఇడికి 10 రూపాయలు చూసుకొని అమ్మేది. ఇప్పుడు ఆడేముంది, ఇదివరకు గిలాస్ ఇచ్చే నీళ్ళు ఇచ్చేది అని కూర్చొని తాగేది. ఇప్పుడు ఏం చేస్తారు, పొదుసులు తీసుకుపోరు మైగా ఉండకరా అని మమ్మల్ని గెదుగుతారు. ఇంటికి వచ్చి ఆమె తాగనేది ఏమో అడవిలో తాగాలి, పోవాలి. ఆ నీళ్ళు ఏడ దొరికితే గిలాస్ ఇప్పుడు ఇదెంత బాటిల్? ఇదా కళ్ళు బాటిల్ 120 రూపాయలు కళ్ళు బాటిల్. ఇది స్వచ్ఛమైంది. మరి ఇది మంచిది ఆరోగ్యానికి? మంచిదే. మంచిగా రోజు ఇప్పుడు నేను ఎలా టైం ఉన్నది కనుక ఇది తాగుతున్నా. నేను పొద్దున్నే 6 గంటలు లేచి డ్యూటీకి పోతా. 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు వేస్తా ఆడ రైస్ మిల్లు నుంచి వేస్తా. తింటా, మధ్యాహ్నం తింటా, మళ్ళీ సాయంత్రం ట్రిప్ వేసి ఆడ బండి సేటుకు ఓనర్కి చెప్తా, నా ఇంటికి నేను వస్తా. వచ్చేటప్పుడు 2 పెగ్గులు 90 తీసుకుంటా. ఇద్దరం కలిస్తేనేమో క్వార్టర్ తీసుకుంటా, ఒక్కరిని అయితే 90 తీసుకుంటా. 2 పెగ్గులు పోసుకుంటా. నీళ్ళు ఎక్కువ కలుపుకుంటా. నేను నీళ్ళు ఎక్కువ కలుపుకుంటా. మూడు కచ్చే ఒకటేసారి గుట్టుకేస్తాను నేను. అట్ట కాదు, నాకు బాడీ తట్టుకోలేదు అని 2 పెగ్గులు మింగుతా. ఇంటికి వస్తా, సైకిల్ మోటార్ మీద వస్తా, జరసేపు కూర్చుంటా. జర సురు కాగానే ఇంత పెట్టుకో, ఆకలి సురు ఎమ్మడే తాగానే ఆకలి కాదు. అట్లా వచ్చి కాలు చేతులు కడుకుంటా, కూర్చుంటా, జరసేపు కూర్చుంటా, ఇక తింటా పంట.